ఎంత ధైర్యం నీకు? నా ఆఫీస్కొచ్చి నా క్యాబిన్లో నా చైర్లో కూర్చుంటావా? ఓ, ఇది నీ క్యాబిన్, నీ చైర్ కదూ? అయ్యో, మర్చిపోయాను. నా క్యాబిన్, నా చైర్ అనుకుని అలవాటు ప్రకారం కూర్చున్నాను. సారీ మధు. అని చెప్పి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ రోజు నుంచి నా ఆఫీస్ ఇదే, నా క్యాబిన్ ఇదే, నా చైర్ కూడా ఇదే. ప్రవీణ్ని నీ పక్కన పెట్టుకున్నావు అంటే ఊసరవెల్లికి గుంటనక్క కూడా తోడైందన్నమాట. మళ్ళీ నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు. నేను రాలేదు మధు, నువ్వే నేను వచ్చేలా చేశావు. నన్ను రెచ్చగొట్టావు. దాని రియాక్షనే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ రియాలిటీ. నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా లేక ఎండీవా? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఆఫీస్కొచ్చి నా చైర్లో కూర్చోగానే అన్ని అధికారాలు నీ చేతికొచ్చేస్తాయని నువ్వు ఫీల్ అవుతున్నావా సింధు? నేను లేదా మరిది గారు, మా ఇద్దరిలో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ నీ విషయంలో అది అసాధ్యం సింధు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఓర్పు, నేర్పు నాకు వెన్నతో పెట్టిన విద్య మధు. ఈ ఆఫీస్లో యష్ ది సెకండ్ ప్లేస్, నీది థర్డ్ ప్లేస్. మీ ఇద్దరి మీద ఫస్ట్ ప్లేస్లో ఒకరున్నారు. ఆమె సునంద మేడం. ఆ సునంద మేడమే ఇక నుంచి తన తరపున ఈ కంపెనీ వ్యవహారాలు నన్ను చూసుకోమని అపాయింట్ చేశారు. ఇదిగో దానికి సంబంధించిన లెటర్ చదువుకో. ఆ సునంద సైడ్ నుంచి ఫేవర్ చేసుకుని వచ్చావా? నీతో గేమ్ స్టార్ట్ చేసి నీకు ఫీవర్ పుట్టించాలి అంటే నేను ఏదో ఒక సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి కదా మధు. ఓకే, నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు. గుడ్, వెరీ గుడ్ సింధు. ఇక ఆట నేను మొదలు పెడతాను. ఇక్కడే ఉంటా.
ఏంటి మరిది గారు ఇది? మన ఆఫీస్లో అసలేం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఏమైంది వదినా? ఊహించని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది? ఆ సింధు మన ఆఫీస్కొచ్చింది. సింధు మన ఆఫీస్కి వచ్చిందా? అవును మరిది గారు, మన ఆఫీస్లో ఆ సింధు అడుగు పెట్టడం ఏంటి అసలు? ఊరుకోండొదినా. అయినా సింధు మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది? మీరేమన్నా కలగన్నారా? అలా కళ్ళ కాదు, నిజం. నా కళ్ళతో నేను చూశాను. నా క్యాబిన్లో నా చైర్లో కూర్చొని ఫోసులు కొడుతోంది. నిజమా? నేను మీకెందుకు అబద్ధం చెప్తాను మరిది గారు? కావాలంటే మీరు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. పదండి చూద్దాం. రండి 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 మరిది గారు. కంగ్రాచులేషన్స్ మేడం, మళ్ళీ మీరు తిరిగి కంపెనీలో జాయిన్ అయ్యారు. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పటి వరకు మీరు లేరు అన్న లోటు ఉండేది మాకు. ఇప్పుడు ఆ లోటు భర్తీ అయింది మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. సింధు మేడంని పలకరించడం అయిపోతే ఇంక మీరందరూ వెళ్ళి మీ పని చూసుకోండి. సారీ సార్. ఏంటి యష్, ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? కొత్త కొత్త షాకులు తగిలినప్పుడు చూసే చూపులు కూడా కొత్తగానే కనిపిస్తాయి సింధు. అయినా నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఏదో అలా చూసిపోవడానికి రాలేదు యష్. ఇక్కడే ఉండి ఆఫీస్ పనులు చూసుకోవడానికే వచ్చాను. ఆఫీస్ పనులు నువ్వు చూసుకోవడం ఏంటి? అసలు ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కులు బాధ్యతలు నాకు ఎవరు అప్పచెప్పారో మీ వదిన నీకు చెప్పలేదా? నేను చెప్పడం కంటే స్వయంగా మరిది గారి తెలుసుకుంటే మంచిదని తనని తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నీకంటే యష్ తెలుసుకుంటేనే బెటర్. చూడు, ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికి సునంద మేడం నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్. నాకు చెప్పకుండా సునంద మేడం నిన్ను ఎలా అపాయింట్ చేస్తారు? నీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదని, ఇంకా నాతో కలిసి నువ్వు వర్క్ చేయవని మేడం నాకు చెప్పారు కదా. మేడం నాకు మాట కూడా ఇచ్చారు. అయితే వెళ్ళు, సునంద మేడంనే అడుగు ఎందుకు ఇలా చేశారు అని. ఆమె సమాధానం చెప్తారు. ఓకే, మేడంని ప్రశ్నిస్తాను. రా ప్రవీణ్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?
నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను యష్. మేడం కోసం. ఓ, నీకు చైర్ లేదు కదా? ఏం చేస్తావు, ఇక్కడున్నవి 2 చైర్స్. నేను యష్ ఇద్దరం కూర్చున్నాం కదా, తప్పదు, నువ్వు అలా నిలబడి ఉండాల్సిందే. మేడం, మీరు నిల్చొని ఉండడం ఏంటి? ఒక్క నిమిషం ఉండండి, నేను చైర్ తీసుకొస్తాను. వదినా, మీరు ఈ చైర్లో కూర్చోండి. పర్లేదు మరిది గారు, మీరు కూర్చోండి. నా చైర్ వస్తుంది, మీరు ఇక్కడే కూర్చోండి. కూర్చోండి. మీ వదిన చెప్తుంది కదా యష్, నా పక్కనే కూర్చోమని. కూర్చో, కమ్ సిట్. కూర్చో యష్. నీకు అలా అర్థమైందా సింధు? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్, కూర్చోండి. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారేంటి? మీతో మాట్లాడాలి మేడం. చెప్పు యష్. మీరు నాతో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? నేనేం చేశాను? ఈ కంపెనీలో కానీ, మన బిజినెస్లో కానీ, ఈ ఆఫీస్లో కానీ సింధు ఇన్వాల్వ్ అవ్వదు, ఆవిడకి ఎలాంటి సంబంధం ఉండదని మీరు నాతో చెప్పారా లేదా? చెప్పాను. ఆ కండిషన్ మీదే కదా మేడం మీ ప్రపోజల్కి మేము ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసాం. అవును. మరేంటి మేడం, మళ్ళీ సింధుని ఎందుకు అపాయింట్ చేశారు మీరు? అప్పుడు నేను నా కంపెనీలో సింధుకు కూడా కొంత వాటా ఇస్తాను, ఇద్దరు కలిసి వర్క్ చేయండి అంటే నువ్వేమన్నావు యష్? సింధుతో కలిసి వర్క్ చేయడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అన్నావు. అందుకే కంపెనీలో సింధుకి ఎలాంటి షేర్ ఇవ్వలేదు. అందుకే సింధుని నా తరపున నా వర్క్ చూడమని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. అయినా సింధు ఇప్పుడు నీతో ఏమీ కలిసి వర్క్ చేయట్లేదు కదా, నాతో కలిసి వర్క్ చేస్తుంది. నీకేంటి ప్రాబ్లం? సింధు మీతో కలిసి వర్క్ చేసినా తను చూడాల్సింది మన కంపెనీ పనులే కదా మేడం. ఆఫ్ కోర్స్ యష్. నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేదు. పైగా నేనిక్కడ వారమంతా ఉండలేను కదా, నా బిజినెస్ లో నేను చూసుకోవాలి. నేనిక్కడ ఉండలేకపోవడం వల్ల నీకు ఇబ్బంది కలగకూడదు కదా, అందుకే సింధుని జాబ్లో పెట్టుకున్నాను. సింధు ఉంటే నేనిక్కడ ఉన్నట్టే, అందుకే నా అధికారాలన్నీ సింధుకిచ్చాను. అంటే ఇప్పుడు సింధు మన కంపెనీ చైర్పర్సన్ మేడం? లేదు, నా పర్సనల్ పర్సన్. డెసిషన్ మేకర్ కూడా సింధునేనా మేడం? ఆబ్వియస్లీ. అయితే నేను ఒప్పుకోను మేడం. ఈ కంపెనీ మా వదిన పేరు మీద ఉంది, ఆమె సీఈఓ. డెసిషన్ మేకర్ కూడా మా వదినే కావాలి. అలా అని నేను మా అమ్మకి మాట కూడా ఇచ్చాను మేడం. ఇప్పుడు తేడా వస్తే మళ్ళీ మా మధ్య ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. మీకు తెలుసు కదా మేడం. ప్లీజ్ మేడం, సింధు వద్దు మేడం, దూరంగా ఉంచడమే బెటర్. సరే యష్, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. డెసిషన్ మేకర్గా మీ వదినే ఉంటుంది.
బట్ కంపెనీని నేను క్లోజ్ చేస్తాను. సింధు లేకుండా నేను మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది యష్. నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు కదా మధు గొంతులో వెలక్కై పడింది. ఇదేంటి సీన్ ఇలా రివర్స్ అయింది? ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి వెళ్ళిపోయి కంపెనీ క్లోజ్ అయిపోతే నా లైఫ్ గోల్స్, నా లైఫ్ డ్రీమ్స్ అన్నీ క్లోజ్ అయినట్టే. ఇప్పుడిలా ఓకే మేడం, మీకు సింధునే ముఖ్యం, సింధు లేకపోతే కష్టం అనుకుంటే అలాగే కంపెనీని క్లోజ్ చేసేయండి, నాకేం ప్రాబ్లం లేదు. మీ డబ్బు మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. సింధు ఉంటే మాత్రం నేను ఒప్పుకోను మేడం. నువ్వు ఒప్పుకునేదేంటి యష్? మీ వదినే నిన్నొప్పిస్తుంది చూడు. అమ్మా, సునంద లాంటి బిగ్ షాట్ చేజారిపోతే మార్కెట్లో నాకు గ్రిప్ ఉండదు. యష్ని ఏదో విధంగా మేనేజ్ చేయాలి. వస్తాను మేడం. మరిది గారు, నేను చెప్పేది వినండి, తొందరపడకండి. వదినా మీకు తెలీదు, సింధు ఉంటే మాత్రం వద్దు, కంపెనీ క్లోజ్ చేసేద్దాం. మరిది గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్టు మీద మనం చాలా ప్లాన్లు చేశాం, చాలా హోప్స్ కూడా పెట్టుకున్నాం. మంచి పేరు, బెనిఫిట్స్ వచ్చే టైంలో సడన్ గా కంపెనీ క్లోజ్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి నా మాట వినండి. మరిది గారు, మీరు ఇంకేం మాట్లాడకండి. నా మీద మీకు నమ్మకం ఉంది కదా? అయితే మీరు సైలెంట్గా ఉండండి. నేను మేడంతో మాట్లాడతాను, మీరు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ మరిది గారు, కూర్చోండి. ఓకే మేడం, సింధు మీ తరపున వర్క్ చేస్తే మాకెలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇష్యూ లేదు. ఈ డిస్కషన్ ఇక్కడితో వదిలేద్దాం. ఎప్పట్లాగే మనం టైప్ అయి కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. మీకు ఓకే కదా మేడం? సింధు ఉంటే నాకు డబుల్ ఓకే. ఎందుకు అది నా కాంప్రమైజ్ అవుతావు? మరిది గారు, మీకు తెలియదు, నేను చెప్తాను, పదండి. థ్యాంక్ యూ మేడం, పదండి. సింధు, నువ్వు మళ్ళీ కంబ్యాక్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. నేను అడగగానే ఒప్పుకున్నారు. థ్యాంక్స్ మేడం. నువ్వుంటే నాకు ప్రెషర్ అనేది ఉండదు సింధు. థ్యాంక్ యూ మేడం. ఎందుకు ఒప్పుకున్నావు వదినా? మరిది గారు, నేను ఒప్పుకోవటానికి రీజన్ ఏంటంటే... మీ రీజన్ ఏంటో నాకు తెలీదు వదినా, నాకైతే నచ్చలేదు. సింధుతో కలిసి మళ్ళీ నేను వర్క్ చేస్తాను అన్న విషయం అమ్మకి తెలిస్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవ అవుతుందో నీకు తెలుసు కదా వదినా. ఇప్పటికే నాకు మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు సింధు ఆఫీస్లో కంటిన్యూ అయితే ఆ గొడవలు ఫేస్ చేయడం నా వల్ల కాదు. ప్లీజ్ వదినా, నా మాట విను, ఈ డీల్ని క్లోజ్ చేసేద్దాం. మరిది గారు, ఆ సింధు మీతో కలిసి వర్క్ చేయదు, సునంద మేడంతోనే కదా కలిసి వర్క్ చేసేది. ఇంకా మీకెందుకు ప్రాబ్లం? సడన్ గా కంపెనీ క్లోజ్ చేస్తే ఇప్పుడు మనకి వేరే చాయిస్ ఉందా చెప్పండి? మీకు తెలుసు వేరే చాయిస్ లేదు, ఇదే బెటర్ చాయిస్ అని. మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం.
ఇలాంటి టైంలో ఈ డీల్ క్లోజ్ అయితే ఎవరికి లాభం ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తే మార్కెట్లో ఆ ఇంప్రెషన్ మళ్ళీ కావాలనుకున్నా రాదు. సింధు ఆఫీస్లో ఉంటే రోజు తనని చూస్తూ ఎక్కడ మీ మనసు మారి మళ్ళీ తనకి దగ్గరవుతానేమోనని మీరు భయపడుతున్నారా? భయమా? అయినా ఆ సింధు ఆఫీస్లో ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందో దినా. కాకపోతే అమ్మకే కదా ఇష్టం లేనిది. అదే ఆలోచిస్తున్నాను. అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. ఆ విషయాన్ని నాకు వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ. యష్, ఏంటి? హ్యామర్ ఉందా? అదే సుత్తి ఉందా అని అడుగుతున్నాను. సుత్తితో నీకేం పని? దాంతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది యష్. నేనేమన్నా కార్పెంటర్ అనుకున్నావా నా దగ్గర సుత్తులు రెంచులు ఉండడానికి? ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. దానికెందుకు యష్ అంత కోపం? సర్లే, నేను వేరే చోట తీసుకుంటాను. మీ వదినేదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుందంట కదా, సునంద మేడం చెప్పారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అన్ని నాకు ఇస్తే నేను కూడా ఒకసారి చెక్ చేసి అప్రూవల్ ఇస్తాను. సునంద మేడం నన్ను చెక్ చేయమన్నారు. నేను ఓకే ప్రొసీడ్ అన్న తర్వాతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేద్దామన్నారు మేడం. కొన్ని రోజులు ప్రాజెక్ట్ని హోల్డ్ చేద్దాం.